Hi everyone, welcome to A Square Maths. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఇందులోకి వెళ్ళి మనకి ఏమైందంటే 4+4+7 అంటే ఇంతకుముందు 4+4+7 ఉంటుండే, ఇప్పుడు ఏమైతుందంటే ఇంకో లాంగ్ క్వశ్చన్ కూడా ఇస్తుంది ఇందులోకి వెళ్ళి. అంటే ఈ కోవిడ్ దృష్ట్యా 2021లో ఇంకొక లాంగ్ క్వశ్చన్ అడిషనల్గా మనకు ఇంకో లాంగ్ క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ మనం షార్ట్ క్వశ్చన్ చూసుకుంటే, స్టేట్ అండ్ ప్రూవ్ మల్టిప్లికేషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ. అంటే మల్టిప్లికేషన్ థీరంని ప్రూవ్ చేయాలి. ప్రాబబిలిటీలో మల్టిప్లికేషన్ థియరం ఏమంటే పి ఆఫ్ ఏ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ, ఆర్ పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ బై బి. ఇలా ఇది మల్టిప్లికేషన్ థియరం ఆన్ ప్రాబబిలిటీ, దాన్ని ప్రూవ్ చేయడం ఉంటుంది. నెక్స్ట్, ఏ అండ్ బి ఆర్ టూ ఈవెంట్స్ విత్ పి ఆఫ్ ఏ ఇచ్చిండు, పి ఆఫ్ బి ఇచ్చిండు, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇచ్చిండు. ఫైండ్ ది ప్రాబబిలిటీ ఏ డస్ నాట్ అక్కర్. ఏ డస్ నాట్ అక్కర్ అంటే ఏ రాకుండా ఉండేది, అంటే ఏ డజ్ నాట్ అక్కర్ అంటే రావద్దు. అంటే దీని యొక్క కాంప్లిమెంట్, ఏ యొక్క కాంప్లిమెంటే ఏ డజ్ నాట్ అక్కర్ అవుతుంది. ఏంటిది? పి ఆఫ్ ఏ అనేది 0.5, దీని యొక్క కాంప్లిమెంట్ ఏ డజ్ నాట్ అక్కర్ అంటే పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నైదర్ ఏ నార్ బి అక్కర్స్. అంటే ఏ రావద్దు, బి రావద్దు అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్, పి ఆఫ్ ఏ డస్ నాట్ అక్కర్, ఏ నైదర్ ఏ నార్ బి అక్కర్స్. దట్ మీన్స్ ఏ రావద్దు, బి రావద్దు అంటే ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ తీసుకుంటాం. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది. మనకి ఇచ్చిన దానిలో పి ఆఫ్ ఏ ఇచ్చింది, పి ఆఫ్ బి ఇచ్చింది, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇచ్చింది. కాబట్టి ఈ మూడింటిని ఆధారంగా చేసుకుని మనకు పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద ప్రాబిలిటీ ఫర్ ఏ కాంట్రాక్టర్ టు గెట్ ఏ రోడ్ కాంట్రాక్ట్ ఈజ్ 2/3 అండ్ to get a building contract is 5/9. Find the probability get at least one contract is 4/5. Find the probability that he gets both the contracts. Okay, అంటే the probability of getting road contract ఇచ్చిండు, అది ఏ అనుకుందాం. బిల్డింగ్ కాంట్రాక్ట్ ఇచ్చిండు, బి అనుకుందాం. అంటే పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి ఇచ్చిండు. గెట్టింగ్ అట్లీస్ట్ వన్ కాంట్రాక్ట్ అంటే ఐదర్ ఏ ఆర్ బి, అంటే ఏదైనా ఒకటి రావాలి. కాబట్టి పి ఆఫ్ ఏ యూనిట్ బి కూడా ఇచ్చిండు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక మనకు అడిషన్ థీరం నుంచి మనం ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది. అడిషన్ థీరం ఆల్రెడీ అడిషన్ థీరం ఏంటంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఆర్ E1, E2 are two events, then we take here P of E1 union E2 equals to P of E1 plus P of E2 minus P of E1 intersection E2. E1 intersection E2. ఇలా అంటే ఇదైనా కావచ్చు మనకు అడిషన్ థీరం. ఇప్పుడు అడిషన్ థీరం యూజ్ చేసి ఈ ప్రాబ్లం చేయడం ఉంటుంది. ఇక్కడ ఏ ఇచ్చిండు, బి ఇచ్చిండు, ఏ యూనియన్ బి కూడా ఇచ్చిండు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ ఇంటర్సెక్షన్ బి, అంతే. Next, in a committee of 25 members, each member is proficient either in mathematics or in statistics in both. ఇది కూడా సేమ్ ఇదే మాదిరి చేయాలి. ఇఫ్ 19 ఆఫ్ దీస్ ఇన్ మ్యాథమెటిక్స్, అంటే 19 మెంబర్స్ మ్యాథమెటిక్స్లో ఉన్నారు, 60 మెంబర్స్ స్టాటిస్టిక్స్లో ఉన్నారు. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఏ పర్సన్ సెలెక్టెడ్ ఫ్రమ్ ది కమిటీ ఈజ్ ప్రొఫిషియంట్ ఇన్ బోత్. అంటే ఏంటి ఇచ్చి మనకంటే ఈ 25 మెంబర్స్ అయితే ఏదైనా ఒక వాళ్ళలో కంపల్సరీగా ప్రొఫిషియంట్ ఉన్నారు, అంటే మంచిగా ఉన్నారు. కాబట్టి ఏ యూనిట్ బి ఇచ్చిండు, ఏ ఇచ్చిండు, బి ఇచ్చిండు. అంటే ఏ అనేది ఏంటి మ్యాథమెటిక్స్ అనుకుంటాం ఈవెంట్, బి అనేది ఏంటిది స్టాటిస్టిక్స్ అనుకుంటే ఈ రెంట్లో ఉండేది కూడా ఇచ్చింది. కాబట్టి మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది బోత్లో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది సేమ్, ఈ రెండు కూడా క్వశ్చన్స్ సేమే. మనకి ఇక్కడ పి ఆఫ్ ఏ ఇచ్చింది, పి ఆఫ్ బి ఇచ్చింది, పి ఆఫ్ ఏన్ బి ఇచ్చింది, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ అండ్ ఏస్ ఆర్ ఏ స్పేడ్ ఫ్రమ్ ఏ వెల్ షేప్డ్ ప్యాక్ 52 కార్డ్స్. ఇప్పుడు ఏస్ ఎన్ని ఉంటాయి, స్పేడ్స్ ఎన్ని ఉంటాయి అంటే ఇక్కడ ఏస్ అంటే మనకు ఆటోమేటిక్గా ఏ అన్నట్టు అందులో 4 కార్డ్స్ ఉంటాయి. స్పేడ్ అనేటి 13 కార్డ్స్ ఉంటాయి. 13 కార్డ్స్ లోపల ఖచ్చితంగా ఏస్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి మనకు ఫైండ్ ద ప్రాబబిలిటీ డ్రాయింగ్ అండ్ ఏస్ ఆర్ స్పేడ్ ఫ్రమ్ ఏ వెల్ షేప్డ్ ప్యాక్ అంటే ఏస్ రావాలి, లేదంటే ఇది రావాలి. కాబట్టి ఏ అనేది ఏస్ అనుకుంటాం, బి అనేది స్పేడ్ అనుకుంటే ఏ యూనిట్ బి ఫైండ్ అవుట్ చేయాలి. పి ఆఫ్ ఏ యూనిట్ బి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మళ్ళీ సేమ్ ఇది కూడా వచ్చేసి ఇంతకుముందు మాదిరిగా బై యూజింగ్ అడిషన్ థీరం.
by using addition theorem. Next, if A and B are independent events, P of A equals 0.6, P of B equals 0.7, then compute P of A intersection B, P of A and B, P of B by A, P of A complement intersection B complement. P of A intersection B అంటే P of A ఇచ్చిండు, P of B ఇచ్చిండు. P of A intersection B అంటే ఇలా ఫైండ్ అవుట్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి P of A intersection B ఈక్వల్స్ మనం ఏం రాయొచ్చు అంటే P of A ఇంటూ P of B అని రాయొచ్చు. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయినప్పుడు మాత్రం P of A intersection B ఈక్వల్స్ టు P of A ఇంటూ P of B. P of A ఇచ్చిండు, P of B ఇచ్చినట్టు ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు P of A intersection B వస్తుంది. P of A intersection B వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ బై యూజింగ్ అడిషన్ థీరం వి గెట్ P of A అండ్ B. మళ్ళీ వచ్చిన తర్వాత P of B by A. P of B by A ఏంటంటే P of B intersection A by P of A by using multiplication theorem or conditional probability. B intersection A మనకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ P of A కూడా మనకు తెలుసు కాబట్టి P of A క్యాన్సిల్ అయితే P of B ఎంతైతే ఉందో దాని వాల్యూ P of B by A అవుతుంది. ఏంటంటే బోత్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి P of A ఇంటూ P of B అని రాయొచ్చు. B intersection A ని P of A ఇంటూ P of B by P of A అవుతుంది. P of A క్యాన్సిల్ అయితే P of B ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ P of A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ కాబట్టి P of A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ ఏమైనా రాయొచ్చు అంటే మనం 1 మైనస్ P of A and B హోల్ కాంప్లిమెంట్ అని రాయొచ్చు. మన P of A and B కూడా మనకు వాల్యూ వచ్చింది కాబట్టి అందులోకి 1లోకి వెళ్ళిస్తే మనకు వచ్చేది P of A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఇచ్చేసి ఇఫ్ A and B ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ మళ్ళీ సేమ్ P of A ఇంటర్సెక్షన్ P of B ఈక్వల్స్ టు P of A ఇంటూ P of B. P of A వాల్యూ ఇచ్చిండు, P of B ఇచ్చినట్టు ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు వచ్చేసి P of A ఇంటర్సెక్షన్ B వచ్చేస్తుంది. P of A by B అంటే P of A intersection B by P of B కాబట్టి P of B క్యాన్సిల్ అవుతుంది. ఇది P of Aకి ఈక్వల్ అవుతుంది. ఇది వాల్యూ 0.2. ఇది P of Bకి ఈక్వల్ అవుతుంది 0.5. P of A intersection B అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే 0.5 ఇంటూ 0.2 కాబట్టి 0.10. నెక్స్ట్ 4th వన్ P of A and B అంటే P of A తెలుసు, P of B తెలుసు, P of A intersection B కూడా తెలుసు కాబట్టి బై యూజింగ్ అడిషన్ థీరం వి గెట్ P of A and B. అడిషన్ థీరం నుంచి వెళ్ళి మనం P of A and B కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ P of A and B ఇచ్చిండు, P of A intersection B ఇచ్చిండు. ఫైండ్ అవుట్ అయిన P of A కాంప్లిమెంట్ ఈ కాంప్లిమెంట్ ప్లస్ B కాంప్లిమెంట్ కాబట్టి బై యూజింగ్ అడిషన్ థీరం అగైన్ వి గెట్ P of A కాంప్లిమెంట్ ప్లస్ P of B కాంప్లిమెంట్ ఆల్సో. నెక్స్ట్ వచ్చేసి A speaks truth in 75% of cases and B in 80% cases. What is the probability that their statement about an incident do not match? అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనేవాడు 75% కేసెస్లో నిజం చెప్తాడు, B అనేవాడు 80% కేసెస్లో నిజం చెప్తాడు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ దే స్టేట్మెంట్ అబౌట్ అన్ ఇన్సిడెంట్ డు నాట్ మ్యాచ్ అంటే ఏ నిజం చెప్తే B అబద్ధం చెప్పాలి, B నిజం చెప్తే ఏ అబద్ధం చెప్పాలి. అది మ్యాచ్ కాకుండా ఉండాలి. ఏ నిజం చెప్పినా B నిజం చెప్పినప్పుడు అది మ్యాచ్ అవుతుంది. అంటే ఇది మనకి ఏంటంటే ఓన్లీ ఫేవరబుల్ కేసెస్ 2 ఉంటాయి, టోటల్ కేసెస్ ఏంటంటే 4 ఉంటాయి. అంటే ఇది ఏ నిజం చెప్తే B నిజం చెప్పకపోవడం, ఏ నిజం చెప్పకపోతే B నిజం చెప్పడం, ఇద్దరు నిజం చెప్పడం లేదా ఇద్దరు అబద్ధం చెప్పడం. మొత్తం ఏమవుతున్నాయి 4 టోటల్ కేసెస్ అవుతాయి. ఫేవరబుల్ కేసెస్ ఎన్ని అవుతాయి 2 అయితే మ్యాచ్ కావు, ఎట్లాగు 2 మ్యాచ్ అవుతాయి కాబట్టి 2/4 అనేది 1/2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఏ ప్రాబ్లమ్ ఇన్ క్యాల్కులస్ ఈజ్ గివెన్ టు స్టూడెంట్స్ A and B whose chances of solving it 1/3 and 1/4 ఇచ్చిండు. అంటే P of A ఇచ్చిండు, P of B ఇచ్చిండు 1/4. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్ ఇట్ బోత్ ఆఫ్ దెమ్ ట్రై ఇండిపెండెంట్లీ. అంటే ఏంది ఒక ప్రాబ్లం గురించి వాళ్ళు సాల్వ్ చేసే ప్రాబిలిటీ ఇచ్చిండు. P of A ఇచ్చిండు, P of B ఇచ్చిండు, P of A యూనియన్ B ఫైండ్ అవుట్ అన్నాడు. ఓకే అంటే P of A and B ఈక్వల్స్ P of A ఇంటూ P of B మైనస్ P of A ఇంటూ P of B అవుతుంది. ఎందుకంటే ఇండిపెండెంట్గా ఉన్నాయి కాబట్టి P of A ఇంటూ P of B అనేది P of A ఇంటర్సెక్షన్ Bకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ A, B, C ఆర్ 3 ఇండిపెండెంట్ ఈవెంట్స్ దస్ దట్ ఇలా ఇచ్చింది మనకి. దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ P of A ఇంటూ P of B ఇంటూ P of C. ఇవి కూడా ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి ఇంటర్సెక్షన్ అప్పుడు నేను రాయొచ్చు ఇండివిజువల్గా P of A ఇంటూ P of B కాంప్లిమెంట్ ఇంటూ P of C కాంప్లిమెంట్ రాయొచ్చు. దీన్ని P of A కాంప్లిమెంట్ ఇంటూ P of B ఇంటూ P of C కాంప్లిమెంట్ రాయొచ్చు. ఇలా విడివిడి కొట్టేసి
దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ 3 చేసి 3/2, 3/1 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్, ఫైండ్ ది ప్రాబిలిటీ దట్ ఏ నాన్ లీప్ ఇయర్ కంటైన్స్ 53 Sundays అండ్ 52 Sundays. నాన్ లీప్ ఇయర్లో 52 Sundays మనకి ఎన్ని ఉంటాయంటే, ఒక లీప్ ఇయర్లో నాన్ లీప్ ఇయర్ అంటే నార్మల్ ఇయర్ అన్నట్టు, లైక్ 2021 ఈ ఇయర్ లాగా. 2020 అనేది లీప్ ఇయర్ అవుతుంది, 2021 అనేది నాన్ లీప్ ఇయర్ అవుతుంది. కామన్ అయితే నాన్ లీప్ ఇయర్ అంటే కామన్ ఇయర్లో మనకు 365 days ఉంటాయి కాబట్టి 52 weeks అండ్ 1 more day ఉంటుంది. ఎందుకంటే 52 weeks అంటే 52 weeks ఇంటూ అంటే 52 7s 364 days అవుతాయి. ఇంకొక డే మిగిలిపోతుంది. ఆ డే అనేది మేబీ సండే కావచ్చు, లేదంటే మండే కావచ్చు. అంటే 52 Sundays కంపల్సరీగా ఒక ఇయర్లో ఉంటాయి. ఆ మిగిలిన డే అనేది సండే కాకుండా మిగతా డే అయితేనేమో 52 Sundays ఉంటాయి. మిగిలిన డే అనేది 53 సండే అయితే 53 Sundays అవుతాయి. అంటే మనకి ఏంటంటే టోటల్ మిగిలిన డే గురించి మనకు అబ్జర్వ్ చేస్తే కంపల్సరీ ఇయర్లో 52 weeks అయితే కంపల్సరీ ఉంటాయి. 52 weeks ఉంటాయి కాబట్టి 52 Sundays అయితే ఉంటాయి. ఆ మిగిలిన డే అనేది సండే కాకుండా మిగతా డే అయితేనేమో 52 Sundays అవుతాయి. అంటే మిగిలిన డే 1 day కాబట్టి టోటల్ డేస్ ఎన్ని ఉంటాయి, 7 ఉంటాయి. సండే టు సాటర్డే వరకు 7 days ఉంటాయి. ఆ 7 days లోపల ఏదో ఒక డే అనేది కావాలి. ఏది కావాలి? సండే కాకుండా మిగతా డే కావాలి. అంటే ఏంది, 6 days కావాలి. మండే టు సాటర్డే ఏవైనా కావచ్చు. అంటే 6 days ఫర్ 52 Sundays. 53 Sundays అంటే ఏంటి, మిగిలిన ఒక డే అనేది కంపల్సరీ సండే అయితేనే అప్పుడు 53 Sundays వస్తాయి. కాబట్టి ఓన్లీ 1 పాసిబుల్ డే, దట్ ఈస్ నథింగ్ బట్ 1/7 ఇస్ ది ప్రాబిలిటీ. దీనికి ఇక 3 horses ఇచ్చిండు. నెక్స్ట్ క్వశ్చన్, A, B, C ఆర్ 3 horses. ఫైండ్ ద ప్రాబిలిటీ A టు విన్ ది రేస్ ట్వైస్ దట్ B. అంటే ఏ ఎప్పుడు విన్ అవుతుందంటే దీనికంటే రెట్టింపు ఉంటుంది, అంటే B కంటే ట్వైస్. B ఎప్పుడు విన్ అవుతుందంటే C కంటే ట్వైస్. మనకు ప్రాబిలిటీ సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీస్ ఈక్వల్స్ టు 1 కాబట్టి P of A ప్లస్ P of B ప్లస్ P of C ఈక్వల్స్ టు 1. అవి చేస్తే మనకు P of A, P of B, P of C వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ క్వశ్చన్స్. In a box containing 15 bulbs, 5 are defective. If 5 bulbs are selected at random from the box, find the probability of the event that none of them is defective, only one of them is defective అని ఇచ్చింది. నెక్స్ట్, అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్. అంటే మొత్తం 15 బల్బులలో 5 డిఫెక్టివ్ ఉంది కాబట్టి మిగిలిన 10 మాత్రం మంచి నాన్ డిఫెక్టివ్ ఉన్నట్టే. అయితే 10 ఏమో మంచిగా ఉన్నాయి, 5 ఏమో నాన్ డిఫెక్టివ్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎందులోకి వెళ్ళి సెలెక్ట్ చేయాలంటే ఈ 15 bulbsకి వెళ్ళి సెలెక్ట్ చేయాలి. ఎన్నింటిని సెలెక్ట్ చేయాలి? 5 bulbs సెలెక్ట్ చేయాలి. సో 15లోకి వెళ్ళి 5ని సెలెక్ట్ చేయాలంటే 15C 5 అవుతాయి. ఈ టోటల్ కేసెస్. ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఈ సెలెక్ట్ చేసిన 5 bulbsలో నన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్, అంటే ఏది కూడా చెడిపోయింది కావాలి. అంటే మొత్తం ఎన్ని మనకు చెడిపోయి ఉన్నాయి? 10 ఉన్నాయి. అంటే 10C5 కావాలి. 10C5/15C5 అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్ అంటే ఒకటి డిఫెక్టివ్ రావాలి కాబట్టి ఒక డిఫెక్టివ్ వస్తుంది, మిగతా 4 అనేది నాన్ డిఫెక్టివ్ వస్తుంది. 10C4/5C1/15C5 అవుతుంది. అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ అంటే ఏంటంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రావచ్చు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రావచ్చు అంటే ఏంటంటే ఈ నన్ ఆఫ్ దెమ్ని తీసేస్తే అయిపోతాయి. 1 మైనస్ నన్ ఆఫ్ దెమ్ అని తీసేస్తే అంటే మంచిగా ఉన్న వాటి అంటే ఈ ప్రాబిలిటీ మనకి ఏమి ఇస్తాం, ఇవి మంచి, ఇవి తీసేస్తే ఆటోమేటిక్గా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వస్తాయి. ఇది మనకు కావాల్సింది. నెక్స్ట్, స్టేట్ అండ్ ప్రూవ్ అడిషన్ థియరం. అడిషన్ థియరం ఆల్రెడీ మనకి ఇంతమంది చెప్పుకున్నాం. అదే ప్రాబిలిటీస్ ఆఫ్ 3 మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఆర్ రెస్పెక్టివ్లీ గివెన్ యాజ్ 1 + 3p/3, 1 - p/4, 1 - 2p/2. Prove that 1/3 less than or equals to p, 1/3 less than or equals to p less than or equals to 1/2. Sum of the P of A, P of B, P of C తీసుకొని sum of the probabilities ఈక్వల్స్ టు 1 తీసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఇవన్నిటి కూడా 0 to 1 మధ్యలోనే ఉంటాయి ప్రాబిలిటీస్ అన్ని కూడా. కాబట్టి సింప్లిఫై చేసుకుని పోతే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్,
సెవెంత్ క్వశ్చన్ ద ప్రాబిలిటీస్ ఆఫ్ 3 ఈవెంట్స్ ఏ కామా బి కామా సి ఆర్ సచ్ దట్ ఏ ఇచ్చిండు, బి ఇచ్చిండు, సి ఇచ్చిండు, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ సి, ఇలా వాల్యూస్ ఇచ్చిండు. మనకి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ అన్నాడు. అంటే మనకి ఇక్కడ ఫార్ములా ఏంటంటే పి ఆఫ్ ఏ బి అండ్ సి ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ పి ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ plus P of A intersection B intersection C. That is the formula for P of A and B. ఇది 0.75 కంటే ఎక్కువ ఉంటుందని ఇచ్చిండు. 0.75 కంటే ఎక్కువ ఉంటుంది. ఎంతవరకు ఎక్కువ ఉంటుంది అంటే పాసిబిలిటీ ఓన్లీ 1 వరకే, ఎందుకంటే సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీస్ 1 కాబట్టి 0.7 కంటే ఎక్కువ, 1 కంటే తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్ ఇఫ్ వన్ కార్డ్ ఈజ్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ షో దట్ event of getting an ace and getting a heart are independent events. అంటే ఏస్ను హర్ట్ రావడానికి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏస్ అనే సింబలే, హర్ట్ కూడా సింబలే కాబట్టి ఇండిపెండెంట్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఏస్ అనే ఏంటంటే ఏస్ అంటే సింబల్ కాదు, ఏస్ అంటే ఏ, హర్ట్ అంటే సింబల్ వచ్చేసింది. ఈ రెండు కూడా ఇండిపెండెంట్ ఈవెంట్ అయ్యే అవకాశం ఉందంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అని రావాలి. పి ఆఫ్ ఏ అంటే ఏ అనుకోండి, పి ఆఫ్ బి అంటే హార్ట్ అనుకోండి. హార్ట్ లైన్ ఉంటే 13 ఉంటాయి, ఏస్ లైన్ ఉంటే 4 ఉంటాయి. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కామన్ ఏంటంటే ఒకటైతే కార్డు ఉంటుంది మనకి, అంటే 1/52 అనేది ఒకటి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు మనం పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి చేస్తే కూడా 1/52 వస్తే మనకు ఆ రెండు కూడా ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ద ప్రాబిలిటీ దట్ ఏ బాయ్ ఏ విల్ గెట్ ఏ స్కాలర్షిప్ ఈజ్ 0.9 అండ్ దట్ అనదర్ బాయ్ బి విల్ గెట్ 0.8. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇచ్చిండు, ప్రాబిలిటీ ఆఫ్ బి ఇచ్చిండు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ విల్ గెట్ స్కాలర్షిప్? అంటే ఎవరైనా ఒక్కరు కావాలంటే పి ఆఫ్ ఏ అండ్ బి ఫైండ్ అవుట్ చేయాలి. పి ఆఫ్ ఏ అండ్ బి, ఇక్కడ ఏ బిలు కూడా రెండు కూడా ఇండిపెండెంట్ ఈవెంట్స్ చూస్తే కాబట్టి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం పి ఆఫ్ ఏను బి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి బై యూజింగ్ అడిషన్ థియరం వీ గెట్ ది ఆన్సర్. అంటే అడిషన్ థియరం తీసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఏ పర్సన్ సెక్యూర్స్ ఏ నెక్స్ట్ వన్ ఈజ్ ఏ పర్సన్ సెక్యూర్స్ ఏ జాబ్ ఇన్ కన్స్ట్రక్షన్ కంపెనీ. అంటే ఒకతనికి కన్స్ట్రక్షన్ జాబ్లో అందులో వర్క్ చేస్తుంటాడు. అయితే వర్కర్స్ స్ట్రైక్లో ఉన్నప్పుడు వర్కర్ స్ట్రైక్ అనేది 0.65 ఇచ్చిండు. ద ప్రాబిలిటీ దట్ ఏ కన్స్ట్రక్షన్ జాబ్ విల్ బి కంప్లీటెడ్ ఆన్ టైమ్ ఇఫ్ దెర్ ఈజ్ నో స్ట్రైక్, అంటే స్ట్రైక్ లేనప్పుడు ఆ వర్క్ అనేది కంప్లీట్ అయ్యే ప్రాబిలిటీ ఇచ్చిండు. స్ట్రైక్లో ఉండే ప్రాబిలిటీ ఇచ్చిండు, ఓల్ వర్కర్స్ స్ట్రైక్లో ఉండే ప్రాబిలిటీ ఇచ్చిండు. ఇఫ్ ద ప్రాబిలిటీ దట్ ఏ కన్స్ట్రక్షన్ జాబ్ విల్ బి కంప్లీటెడ్ ఆన్ టైమ్ ఈవెన్ ఇఫ్ దెర్ ఈజ్ ఏ స్ట్రైక్ ఉన్నా కానీ ఇది కంప్లీట్ అయ్యేది ఇచ్చిండు. స్ట్రైక్ ఉన్నప్పుడు కంప్లీట్ అయ్యేది, స్ట్రైక్ లేనప్పుడు కంప్లీట్ అయ్యేది ఇచ్చిండు, రెండు ఇచ్చిండు. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ కన్స్ట్రక్షన్ జాబ్ విల్ బి కంప్లీటెడ్ ఆన్ టైం. ఇప్పుడు మనకి ఏంటంటే అనుకున్న టైంకు వాళ్ళు స్ట్రైక్ చేసినా చేయకున్నా అనుకున్న టైంకు మనకు కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ కావాలి. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ అని అడుగుతున్నాడు. ఓకే, దిస్ ది లాస్ట్ క్వశ్చన్.